బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ప్రొడ్యూసర్ని కూడా అంటే ఇప్పుడు నమ్మని పరిస్థితి ఇండస్ట్రీలో చాలామంది మేనేజర్స్ అంటే నమ్మని పరిస్థితి ప్రొడ్యూసర్కి ఏర్పడింది. అంటే అది మనం చెప్తే కాదండి, రకరకాలుగా ఇప్పుడు ఒక ఈ డిపార్ట్మెంట్ కాదు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంది, అలాగా ఉంది. అది మనం దాన్ని ఏలెత్తి చూపించాల్సిన పని లేదండి. అంటే ఓకే, ఒక మామూలు మేనేజరు ఒక సినిమా తీసే స్థాయికి ఎలా వెళ్తారండి? సినిమా తీసే స్థాయి కంటే ఒక అదే కదండి, వాళ్ళ ఒక రిలేషన్షిప్, వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రెండ్షిప్ని ఈక్వల్ చేసుకొని ఈరోజు కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో వర్క్ చేశారు అనుకోండి, అతను చేసే వర్క్ని బట్టి అతను నెక్స్ట్ ఇన్ని రోజులు ఇతను కష్టపడ్డాడు కదా, మనం ఇతను సినిమా డబ్బు తనది కాకపోయినా ప్రొడ్యూసర్లు రికమెండ్ చేసి ఇతను ప్రొడ్యూసర్ని చేస్తారు. డైరెక్టర్ల దగ్గర ఇన్ని సినిమాలు పనిచేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక సినిమా నేను చేసి పెడతాను ఏర్పాటు చేసుకోమని డైరెక్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ రంగంగా కూడా మేనేజర్లు ఈ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ సర్కిల్ పెంచుకొని వాళ్ళు ఫైనాన్స్ సైడ్ అన్ని రకాలు పెంచుకొని కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ మేనేజర్లు కమ్ ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చారు. నీకు ఎప్పుడు అనిపించలేదా సినిమా చేద్దాం? నాకు అంత ధైర్యం లేదు సార్, నాకు అంత హార్ట్ లేదు. అందరూ అడుగుతారు, మీకు ఫ్రెండ్స్ మీలాంటి ఏమో ఇన్ని సినిమాలు చేసి ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా, ఒక సినిమా తీసుకోవచ్చు అంటే మనం రూపాయి సంపాదిస్తే ఆనందించడం కానీ రూపాయి పోతే మనం తట్టుకోలేని పరిస్థితి. అది ఆ ధైర్యం అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుందో చెప్తారు. అలా కాదుగా, కాంబినేషన్ సెట్ చేస్తే చాలు కదా, ఈ రోజులలో డబ్బు ఉండక్కర్లేదు. చెయ్యొచ్చు, అది ఎంతవరకు సక్సెస్ అండి. ఒక సినిమా తీస్తాము, అది ఏదైనా కొంచెం ఏదంటే రెండో సినిమా మళ్ళీ మేనేజర్గా చేయాలి, అది కాదు కదా. ఒక స్టెప్ పైకి ఎక్కేవాడు మళ్ళీ దిగకూడదు. అదే సార్, అదే అవును. ఒక ఎక్కే దాని మీద నిలబడతామని మనకు గ్యారంటీ లేదు. అలాంటప్పుడు సాహసం చేయబట్టారు, కానీ సాహసం చేసేది కూడా అది ఒక ఆర్ట్, అది కూడా ఉండాలి. ఓకే ఓకే అండి, చెప్పండి. మీరు నాకు తెలిసి 75 నుంచి పనిచేస్తున్నాను కదా అప్రెంటిస్గా. మీరు నాకు తెలిసి శ్రీదేవి ఫస్ట్ సినిమాకి మీరు అప్రెంటిస్గా జాయిన్ అయ్యానని విన్నాను. అక్కడి నుంచి చెప్పండి. అనురాగాలు అని ఒక హిందీ రీమేక్ సినిమా అండి అది. అనురాగ్ సినిమా, శక్తి సామంత డైరెక్టర్ దానికి. అది కెఎస్ రామిరెడ్డి గారు డైరెక్టరు. ఈ శ్రీదేవి గారి ఫస్ట్ నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా హీరోయిన్గా. అంతకుముందు చైల్డ్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మిగతా 16 ఏళ్ళ వయసు అనేది వచ్చింది. అందరూ ఫస్ట్ 16 ఏళ్ళ వయసు అంటుంటారు. అది ఆ సినిమా అంత పెద్దగా అది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు. బట్ నాకు తెలిసి 1975లో రిలీజ్ అయింది ఈ సినిమా. అది రికార్డు ఉంటుంది కదా, మనం చెప్పేది ఏముంటుంది. 1975లో ఆ సినిమా రిలీజ్ అయింది. అది అనురాగాలు, అది ఫస్ట్ సినిమా ఆవిడది. ఆ సినిమాకి నేను అప్రెంటిస్గా పనిచేశాను. ఓకే ఓకే అండి. ఆ తర్వాత నేను మేనేజర్గా సిరిసిరిమో సినిమా నాకు స్టార్ట్ అయింది. ఏడిది నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి. మా గురువు గారు రామారావు గారు అని ఆయన తీసుకెళ్ళి నన్ను మేనేజర్ కింద దాంట్లో ఆ సినిమాకి పెట్టారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారితో శ్రీశ్రీమ సినిమా చేశాను. తర్వాత సీతామహాలక్ష్మి చేశాను. శుభలేఖ అరవింద్ గారు సినిమా, శుభలేఖ సినిమా కూడా నన్ను అరవింద్ గారు పిలిచి ఆ సినిమా పెట్టుకున్నారు. తర్వాత హిందీ సినిమా శుభకామనని విశ్వనాథ్ గారిది ఒక 5 సినిమాలు ఆయన ఆ సినిమాలు వర్క్ చేశాను. సో విశ్వనాథ్ గారిది 5 సినిమాలు చేశానండి ఆయనతో. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ సినిమాలు చెప్పండి సార్. ఏ సినిమాలు చేశారు? బాహుబలి నుంచి రివర్స్ అన్న. బాహుబలి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 సినిమాలు చేశానండి. తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆల్రెడీ రన్నింగ్లో, అర్జున్ గారిది. తర్వాత అంతకుముందు సరైన సినిమా చేశాను. అంతకుముందు కిక్ సినిమా చేశాను. సింహ మన బాలకృష్ణ గారి సినిమా, ఆ సినిమా చేశాను. నేను మోస్ట్లీ మనం అదృష్టం అనుకోవాలో గొప్పతనం అనుకోవాలి, కానీ సక్సెస్ సినిమాలు మాత్రం నాకు ఎక్కువ ఉన్నాయండి. రాజమౌళి గారు ప్రతి సినిమా చేశారు. రాజమౌళి గారిది సింహాద్రి దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరుగుతూనే ఉందండి. ఒక మర్యాద రామన్ సినిమా మాత్రం నేను చేయలే. ఆ సినిమా మాత్రం వేరే వాళ్ళు చేశారు. మిగతా అన్ని సినిమాలు ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. చాలా ఇన్ని సినిమా మీరు అప్పటి తరం చూసారు, ఇప్పటి తరం చూస్తున్నారు. ఇంకా ఏంటి ఏ తేడా ఎక్కడ కనబడుతుంది మీకు వర్క్ స్టైల్లో? తేడా అంటూ తేడా అనేది ఏమీ లేదు కానండి, కొంచెం వర్క్ సైడు మనం ఆ రోజుల్లో
ఎక్కువ స్కిల్ కనపడేది. ఇప్పుడు కొంచెం మామూలు తెలివితేటల మీద ఆధారపడి ఉంది అంతే. అంతే అప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అంతా ఇప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ లాగా వర్క్ జరుగుతుంది. అప్పుడు మాత్రం మామూలు స్కిల్ ఉండేది అంతే. అంతేగాని పెద్ద తేడా అంటే ఏం లేదు. అప్పుడు మ్యాక్సిమం అయితే ఒక పెద్ద సినిమా అంటే 4 నెలలు అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి ఎందుకు జరగట్లేదు అలా అంటే నీకు పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మామూలుగా మనం ఒక పేపర్ని వచ్చేసి ఈ పక్క నుంచి తీసుకురావాలంటే ఆ పక్క తిరిగి అదే పేపర్ అటు స్ట్రైట్గా అనట్లేదు కదా, రకరకాల తిరిగి ఆ పేపర్ అక్కడికి వస్తుంది. అట్లా దానివల్ల డిలే అంతే ఏముండదు. కానీ ఒకటి క్వాలిటీ సైడు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అంటే ఆ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్త కన్నప్ప నేను సినిమా పనిచేయలేదు, కానీ నేను అప్రెంటిస్గా మా గురుగారు రామారావు గారు తోటి నేను కూడా వెళ్ళేవాడిని. ఓకే. ఆయన సినిమా మేనేజర్గా చేస్తున్నారు భక్త కన్నప్ప. రవికాంత్ నాగాయచ్ గారు ట్రిక్ ఫోటోగ్రఫీ అని పెద్ద పేరున్న ఆయన వాసు స్టూడియోలో ఒక సముద్రాన్ని క్రియేట్ చేశారు. చేసి దాంట్లో నుంచి శివలింగం రావటం ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. అద్భుతం అన్నమాట. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ అని ఏదో మనం అంటే అప్పటికి ఇప్పుడు తేడా చెప్తున్నాను. వాళ్ళు అంత నిబంధనగా ఒక కూర్చొని అంత అది కూడా చూశారు లేదు మీరు? సాలిగూడు గురించి ఆ సాంగ్ గురించి చాలా బాగా తీశాడు ఆయన. విఠలాచార్య గారు సరే అది నేను ఆయన వర్క్ చేయలేదు, కానీ నేను కళ్ళతో చూసింది చెప్తాను. ఆయన అది కాకుండా ఒక కంట్లో నీళ్లు బ్లడ్ కారేది అంతా ఆ రోజుల్లో ఆయన శివలింగం దగ్గర షూటింగ్ చేశాడు. అంతా రవికాంత్ నాగార్జున గారు చాలా అద్భుతంగా తీశారు. ఓకే ఓకే. అట్లా అంతేగాని ఇప్పటికప్పుడు తేడా అంటూ ఏం లేదు. అది ఆ వర్క్ స్టైల్ మారింది తప్పితే తేడా అంటూ ఏం కనపడలేదండి నాకు. ఓకే ఓకే. మీరు చెయ్యని హీరో ఎవరైనా ఉన్నారండి? వర్క్ చేయని హీరోగానే అంటే ఒక ఎన్టీ రామారావు గారితో చేయలేకపోయానండి. ఒక బాధ మాత్రం మిగిలిపోయిందండి నాకు. అన్ని నాగేశ్వరరావు గారితో చేశాను, ఇంకా మిగతా హీరోలు అందరు హీరోలతో వర్క్ చేస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయలేదు. ఇంకా మిగతా వాళ్ళు అందరు హీరోలతో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తాను ఉన్నాను.